సో ఈరోజు నేను దాన్ని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను, మన జీవితాలు ఎలా మారుస్తుంది అని. సో ముందుగా తీసుకుంటే అసలు ఇంతకీ ఈ ఫిలోమోన్ ఎవరు? ఈ ఫిలోమోన్ ఎవరు? ఎవరికైనా అవగాహన ఉందా ఫిలోమోన్ ఎవరు అని? సరే, ఫిలోమోన్ ఎవరంటే ఆ కాలంలో ఒక రోమన్ ఎలా చెప్పచ్చు, మీకు ఒక అధికారి అనుకోవచ్చు మీరు, లేదా ఒక ప్రాంతానికి పెద్ద అనుకోవచ్చు. సో ఈ ఫిలోమోన్ ఒక ఊరి పెద్ద కావచ్చు, ఒక అధికారి కావచ్చు అనుకుందాం. ఈ గ్రంథంలో ఈ లెటర్ రాసే వ్యక్తి వచ్చి పౌలు ఫిలోమోన్కి రాసినారు. పౌలు అందరికీ పరిచయుడే కదా, బాగానే తెలిసిన వ్యక్తి. సో పౌలు ఫిలోమోన్కి పత్రిక రాస్తున్నాడు. ఎవరి గురించి రాస్తున్నాడు? ఒనేసిము అనే వ్యక్తి గురించి రాస్తున్నాడు. ఈ పత్రిక ఒక విశిష్టత ఉంది, ఒక స్పెషాలిటీ ఉంది ఈ పత్రికలో. మనకు బైబిల్లో సాధారణంగా ఉన్న పత్రికలన్నీ ఏదో ఒక సంఘానికో లేదో ఒక ప్రాంతానికో స్పెషల్గా రాయబడినాయి. ఉదాహరణకి గల్తీలకు రాసిన పత్రిక అంటే గల్తీ సంఘానికి రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటే ఫిలిప్పీ సంఘానికి రాయబడింది. కానీ ఈ అన్ని పత్రికల్లో ఒక డిఫరెంట్ జోనర్లో ఉండే పత్రిక ఏం తెలుసా? ఈ పత్రిక. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి మరో వ్యక్తికి రాస్తున్న పత్రిక. ఇది ఒక సంఘానికి రాయట్లేదు, ఒక మందిరానికి రాయట్లేదు, లేదా ఒక పరిచయంతో రాయబడట్లేదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి రాస్తున్న పత్రిక. బైబిల్లో ఇది ఒక డిఫరెంట్ లెటర్, ఒక స్పెషల్ లెటర్ అన్నమాట. ఈ లెటర్ ఎవరికి రాస్తున్నాడు? ఫిలోమోన్కి రాస్తున్నారు. ఎవరు రాస్తున్నాడు? పౌలు రాస్తున్నాడు. ఎవరి కోసం రాస్తున్నా అంటే ఒనేసిము. ఈ ఒనేసిము అనే వ్యక్తి కోసం ఈ పత్రిక రాయబడుతుంది. ఇంతకీ ఒనేసిము ఎవరు? ఈ ఒనేసిము ఎవరంటే ఫిలమోను దగ్గర పని చేస్తూ దొంగతనం చేసి పారిపోయిన ఒక దాసు. ఫిలమోను దగ్గర పని చేస్తూ దొంగతనం చేసి పారిపోయిన ఒక దాసు. ఈజ్ ఏ సర్వెంట్. ఫిలోమోన్ ఎవరు? అధికారి. ఒనేసిము ఎవరు? సర్వెంట్. సో ఇక్కడ స్టోరీ ముగ్గురు మధ్య జరుగుతుంది. పౌలు, ఫిలోమోను, ఒనేసిము. ఈ పత్రికలో మనకు ముగ్గురే కనిపిస్తారు. ఈ కథ అంతా వీళ్ళ ముగ్గురు మధ్య జరుగుతుంది. ఈ ఎవరైతే ఒనేసిము దొంగతనం చేసి తప్పులు చేసి ఫిలోమోన్ దగ్గర నుంచి పారిపోయాడో తను ఎలాగో పౌలు దగ్గరికి చేరాడు. చేరిన తర్వాత తను క్రైస్తవుగా మార్చబడ్డాడు. ఈ చేంజ్ తను నిష్ప్రయోజకుడుగా ఉండి ప్రయోజకుడుగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత ఇతనిని నువ్వు మళ్ళీ పనిలో పెట్టుకో, ఇతన్ని శిక్షించద్దు, ఇతన్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఈ లెటర్ అన్నమాట. ఎవరు? పౌలు ఫిలోమోన్కి రాస్తున్నాడు. ఇది ఈ లెటర్ గురించి క్లుప్తంగా. ఈ లెటర్ ఎందుకు రాశాడంటే ఏ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. అయా తప్పు చేశాడు, జరిగిపోయింది, క్షమించు, మనం క్రైస్తవులం కదా, అతన్ని మళ్ళీ పనిలో పెట్టుకో, అంతే. ఈ లెటర్ మొత్తం ఇదే. కానీ ఈ లెటర్లో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒకసారి నేను ఈ మొత్తం బుక్లో నేను 3 వచనాల గురించి మాట్లాడతాను. చాలా టైం తక్కువ ఉంది కాబట్టి. మొదటి వచనం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 1:11 నిష్ప్రయోజకుడు ప్రయోజకుడు అయ్యాడు. ఆ తర్వాత మొదటి అంశం ఏంటంటే సువార్త మనుషులను మారుస్తుంది. ఇక్కడ ఫిలోమోను దగ్గర నుంచి పారిపోయిన ఒనేసిము పౌలుని చేరుకున్నాకే మారాడు. అవును కదా, పౌలుని చేరుకోకముందు మారలేదు. అక్కడ పౌలు దగ్గర చేరుకున్న తర్వాత ఒనేసిముని మార్చింది ఏంది? దేవుని సువార్త. ఎప్పుడైతే యేసుని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే నిజమైన దేవుడు, నిజమైన క్రీస్తు యేసే అని తెలుసుకున్నాడో అప్పుడు ఒనేసిము మారాడు. ఒనేసిము అన్న పదానికి అర్థం యూజ్ఫుల్, ప్రయోజకుడు అని అర్థం అనమాట. ఒనేసిము అన్న పదానికి అర్థం ప్రయోజకుడు. అతని పేరు ప్రయోజకుడే, కానీ అతను దేశాన్ని ఎరిగిన తర్వాత ప్రయోజకుడయ్యాడు. ఈరోజు మన పేర్లకు చాలా అర్థాలు ఉంటాయి. నా పేరుకి అర్థం మా ఇంట్లో సూర్యుడు అని పెట్టారనమాట. కానీ నేను దేవుణ్ణి ఎరిగిన తర్వాతే నేను సూర్యులా ప్రకాశిస్తాను. అలాగే ఒనేసిము కూడా ప్రయోజకుడు అని పేరు పెట్టుకున్నాడు, కానీ యేసుని ఎరిగిన తర్వాతే ప్రయోజకుడయ్యాడు. ఆ తర్వాత మీకు ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ది గాస్పెల్ చేంజెస్ ఐడెంటిటీ. ఇక్కడ ముందు అతను ఎవరు? ఒక దొంగ, అంతే కదా. పారిపోకముందు ఒక దొంగ, ఒక దాసుడు, లేదా ఆ ఇంట్లో పని చేసుకుంటున్నవాడు ఒనేసిము. ఎప్పుడైతే అతను పారిపోయి తిరిగి మళ్ళీ ఫిలోమోన్ దగ్గరికి చేరుకున్నారో అతని ఐడెంటిటీ చేంజ్ అయ్యింది.
ఏమి చేంజ్ అయింది తెలుసా? ఒకసారి మీరు 17వ వచనం చూడండి. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినలా నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకొను. పౌల్ని ఎలా చేర్చుకుంటావు అంటే పౌలు రాస్తాడు అనమాట, నువ్వు నన్ను ఎలా చేర్చుకుంటావో, నన్ను ఎలా దగ్గర తీసుకుంటావో, నన్ను ఎలా నీతో సమానంగా చూసుకుంటావో వీడు అలాగే చూసుకో. ఇదివరకు అలా ఉందా పరిస్థితి? ఇదివరకు అలా అనేది పరిస్థితి. ఇదివరకు దొంగ, ఇదివరకు దాసుడు, అంటే అధికారి కింద పనిచేసేవాడు, అధికారి చెప్పింది చేసేవాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. నన్ను ఎలా చేర్చుకుంటావో, నేను పౌలుగా నన్ను ఎలా తీసుకుంటావో దగ్గరికి, ఆ విధంగా అతన్ని తీసుకో. అంటే ఇక్కడ అతను దాసుడు కాదు, ఇట్ చేంజ్ హిస్ ఐడెంటిటీ. అతని యొక్క ఐడెంటిఫికేషన్ చేంజ్ చేసింది. ఇక నుంచి అతను దాసుడు కాదు, అతన్ని నువ్వు ఇక సమానంగా తీసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత తీసుకుంటే మనము ఇదే మనకు బైబిల్లో ఇంకో దగ్గర కనిపిస్తుంది. ఇలాగే బైబిల్లో ఇంకొక వ్యక్తి పారిపోయి మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత అతని దగ్గర తీసుకుంటాడు. మనకు బాగా గుర్తొచ్చేది లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు కథ. తప్పిపోయిన కుమారుడు తండ్రిని వదిలేసి వెళ్ళిపోయాడు, తప్పు చేశాడు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తండ్రి దగ్గర తిరిగి వచ్చినప్పుడు, తండ్రి నువ్వు ఇలా ఎందుకు చేశావు, నువ్వు ఇలా చేసిన దానికి నువ్వు ఆస్తి అంతా నా దగ్గర తీసేసుకున్నావు, ఈ ఆస్తి అంతా నా దగ్గర తిరిగి ఇవ్వు అని అడగలేదు. కొడుకు తను వెళ్ళే మైండ్ సెట్ కూడా ఎలా వెళ్ళాడంటే, నీ దగ్గర దాసుడుగా అయినా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి వెళ్తాడు తండ్రి దగ్గరికి. కానీ అతను దాసుడుగా తీసుకోలేదు. నా ప్రియమైన కుమారుడా అని కౌగలించుకున్నాడు, వెక్కి ఏడ్చడానికి రాయబడి ఉంటుంది. అంటే ఇట్ చేంజ్డ్ హిజ్ ఐడెంటిటీ. పారిపోయేటప్పుడు తన తండ్రిని ఎదిరించిన కుమారుడు, తన తండ్రిని ద్రోహం చేసిన కుమారుడు, తన అన్నను మోసం చేసిన కుమారుడు. కానీ ఎప్పుడైతే తిరిగి వచ్చాడో అతను ప్రేమించబడ్డ కుమారుడు, తండ్రి రోడ్డు పొడుగున పరిగెత్తుకుంటా వెళ్తే తనను కౌగలించుకొని తను హత్తుకొని ఏడ్చిన కుమారుడు. అంటే సువార్త ఐడెంటిఫికేషన్ని చేంజ్ చేస్తుంది. స్క్రిప్చర్ చేంజెస్ ఐడెంటిటీ. అక్కడ ఒనేసిముని ఎలాగైతే ఐడెంటిటీని చేంజ్ చేసిందో, ఒక దొంగ నుంచి ఒక ప్రయోజకుడుగా, ఒక నిష్ప్రయోజకుడు నుంచి ప్రయోజకుడుగా, ఇక్కడ ఎలాగైతే తప్పిపోయిన కుమారుని ఎలాగైతే ప్రియమైన కుమారుడుగా, ప్రేమించబడ్డ కుమారుడుగా ఎలాగైతే మార్చిందో, అలాగా సువార్త మన ఐడెంటిటీని చేంజ్ చేస్తుంది, మన గుర్తింపు చేంజ్ చేస్తుంది. ఏ గుర్తింపు? నిష్ప్రయోజకుడు, ప్రయోజకుడు అనే గుర్తింపు. సో ఇది మొదటి అంశం. రెండవ చెప్పాలంటే క్రిస్టియన్ లవ్, క్రైస్తవ ప్రేమ సమాధానాన్ని కోరుకుంటుంది. సమాధానం అంటే ఆన్సర్ కాదు, పీస్. సో క్రైస్తవ ప్రేమ సమాధానాన్ని కోరుకుంటుంది. ఇది చాలా టిపికల్ సబ్జెక్ట్. మాత్రమే సమాధానాన్ని కోరుకుంటుంది, మరి ఏ ఇతర ప్రేమ సమాధానాన్ని కోరుకోవట్లేదు. నేను దీనికి ఎగ్జాంపుల్గా ఒక చిన్న కథ నేను మీకు చెప్తాను అనమాట. కథ కాదు, ఇది వరకు రోమన్ సామ్రాజ్యంలో ఉన్న ఆచారం, పద్ధతి. ఎవరైనా తప్పు చేసి వాళ్ళ సమాధానాన్ని కోరుకోవడానికి తిరిగి వస్తే వాళ్ళకి వీపు మీద 50 కాల్చిన కడ్డీతో వాతలు పెట్టి యాక్సెప్ట్ చేసేవాళ్ళు. సో టు యాక్సెప్ట్ సమ్వన్స్ పీస్ యూ షుడ్ బి హర్ట్. అంటే నువ్వు చేసిన తప్పుని వాళ్ళు యాక్సెప్ట్ చేసి నీకు సమాధానం ఇవ్వాలి అంటే, నీకు పీస్ ఇవ్వాలి అంటే నీ వీపు మీద 50 కాల్చిన కొరడా వాతలు పెట్టుకోవాలి, కడ్డీ వాతలు పెట్టుకోవాలి. ఇది సమాధానంలా లేదు, వైలెన్స్లా ఉంది. కానీ వాళ్ళ దృష్టిలో సమాధానం అదే, పీస్ అదే. అంటే ఉదాహరణ మీకు అర్థమైనా చెప్తాను. ఒక దొంగ ఉన్నాడు, ఒనేసిమునే తీసుకున్నాం. ఒనేసిము ఒక రోమన్ అధికారి ఫిలోమెన దగ్గర నుంచి పారిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఒనేసిము మళ్ళీ ఫిలోమెన దగ్గర పనిలో చేరాలంటే అక్కడ జరగాల్సింది ఏంటంటే, ఒనేసిము వీపు మీద 50 కాల్చిన కడ్డీ వాతలు పెట్టి అప్పుడు పనిలో చేర్చుకోవాలి. అది సమాధానం. కానీ గాడ్ ట్విస్టెడ్ ద రూల్ ఆఫ్ పీస్. ఎందుకు? హీ హిమ్సెల్ఫ్ బేర్డ్ ఎవ్రీథింగ్ సో దట్ వీ స్కిప్డ్ దట్ పార్ట్. దేవుడు శిలువ మీద అన్నీ భరించేశాడు, ఇవేవి మన మీద లేకుండా. సో ఫిలోమెనకి పౌలు రాసినప్పుడు ఏమైనా ఒనేసిము చేయవలసిన తప్పులు, ఒనేసిము భరించవలసినవి ఏమైనా ఉంటే అవన్నీ నా లెక్కలో వెయ్యి అంటాడు. అంటే పాల్ ఈజ్ రెడీ టు టేక్ ద థింగ్స్ విచ్ వర్ బ్యాన్ బై ది
ఒనెసిమ్ ఆన్ హిస్, అంటే అతని మీద పడవలసిన శిక్షని తన మీద వేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఫిలోమోన్. ఇక్కడ మీరు అందుకే క్రిస్టియన్ లవ్ చూజెస్ రికన్సైలేషన్, క్రైస్తవ ప్రేమ సమాధానాన్ని కోరుకుంటుంది. సో ఎప్పుడైతే ఈ సమాధానాన్ని కోరుకునే ప్రక్రియ ఉందో, ఈ ప్రక్రియలో కొంచెం వెలగట్టాల్సిన విషయాలు ఉన్నాయన్నమాట. ఏం వెలగట్టాల్సినవి? ఒకటి, సరెండరింగ్ టు గాడ్, దేవునికి మనల్ని మనం సరెండర్ చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఎలా సరెండర్ చేసుకోవాలి, ఎందుకు సరెండర్ చేసుకోవాలి, ఎప్పుడు సరెండర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ఒనెసీములో తెలుస్తాయి అన్నమాట. ఒనెసీము అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, పారిపోయి దేవుని దగ్గరికి, పౌలు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే తను దేవుని తెలుసుకోవడం. వీళ్ళెవరు క్రైస్తవులు కాదండి, ఒనెసీము క్రైస్తవులు కాదు, ఫిలోమోను కూడా క్రైస్తవులు కాదు, వీళ్ళంతా రోమీయులు. ఈ స్టోరీ అంతా రోమ్లో జరుగుతుంది. ఈ జరుగుతున్న స్టోరీలో ఈ రోమ్లో ఆల్రెడీ రోమ్ చెరసాలలోనే పౌలు ఉన్నాడు. ఈ దొంగ ఎప్పుడైతే పారిపోయాడో, ఈ పారిపోయిన దొంగ ఒనెసీము ఎక్కడికి వచ్చాడు? ఫిలోమోను దగ్గరికి వచ్చాడు చెరసాలలో. ఆ చెరసాలలో పౌల్ని కలుసుకొని ఒనెసీము వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, సమాధానం దేవుని నుంచి తెలుసుకొని అప్పుడు ఇతను మార్పు చెంది తన శిక్ష అయితే ఆ శిక్ష ఉందో ఆ శిక్ష తగ్గించబడిన తర్వాత మళ్ళీ ఫిలోమోను దగ్గరికి పంపబడేటప్పుడు అప్పుడు వాళ్ళకున్న ఛాలెంజ్ ఏంటంటే ఫిలోమోనుకి ఒనెసీము దగ్గర ఈ పత్రిక పంపించబడింది. అంటే రాయబారం చేశాడు. ఏం చేశాడు? రాయబారం చేశాడు. ఒక దొంగ దగ్గర అధికారికి పౌలు ఏం చేశాడు? లెటర్ ఇచ్చి రాయబారం చేశాడు. అంటే చిన్న ఎగ్జాంపుల్ మనకు అర్థమైనా చెప్పుకోవాలంటే, స్కూల్లో టీచర్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? స్కూల్ టీచర్స్. ఓకే, స్కూల్ టీచర్స్ మనకు పిల్లలు ఎప్పుడైనా మనం సరిగ్గా ఏం చేస్తాం? చాలా సింపుల్గా మీ పేరెంట్స్ తీసుకురా అంటే అదే కదా చెప్తారు. లేదు, మనం పేరెంట్స్ అన్నప్పుడు మనకు తెలుసు. ఊరికే టీచర్స్ ఏం చేస్తారంటే మీ మమ్మీని తీసుకురా, మీ డాడీని తీసుకురా అంటే ఎందుకు? నువ్వు నాకు సమాధానం చెప్పొద్దు, నీ తరపున వాళ్ళు సమాధానం చెప్పాలి. నువ్వు వాళ్ళు నీకు రాయబారం చేయాలి. ఇప్పుడు నేను క్లాస్లోకి రప్పించాలంటే నీకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, నువ్వు ఫెయిల్ అయ్యావు, సో ఇప్పుడు నువ్వు క్లాస్లోకి రావాలంటే మీ తల్లిదండ్రులు నాకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ ఒనెసీము తరపున ఎవరు రాయబారం చేస్తున్నారు, ఎవరు ఎక్స్ప్లెనేషన్ చేస్తారంటే పౌలు చేస్తున్నారు. ఆ లెటర్ అంతా ఇదే అన్నమాట. సో ఇక్కడ ఫిలోమోను పౌలుకి లెటర్ రాసేటప్పుడు, పౌలు ఫిలోమోనుకి లెటర్ రాసేటప్పుడు ఇక్కడ నువ్వు అతన్ని ప్రేమగా చేర్చుకో, కానీ ఆ ప్రేమ ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి, వీటి మీద కడ్డీలు పెట్టినట్టుగా ఉండకూడదు అని ఒక క్లియర్ స్టేట్మెంట్ అనమాట. ఒకసారి మనము 17-18 వర్షాలు మీరు బాగా చూస్తే, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానుగా ఎంచినలా నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకొను, నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకోను. అక్కడ ఈ క్లియర్గా పౌలు ఏం చూపిస్తాడంటే ఈక్వాలిటీ. పౌలు ఒక రోమియుడు, తనకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. అతను ఒక ఇజ్రాయేలీయుడు యాజ్ వెల్ యాజ్ ఒక రోమియుడు. అంటే ఒక రోమియుడు ఎలాగైతే చేర్చుకుంటాడో అదేవిధంగా ఒక దాసిని చేర్చుకోమన్నాడు. అక్కడ స్టేటస్ చేంజ్ అవుతుంది, ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. తర్వాత 18వ వచనంలో చూస్తే, అతడు నీకు ఏ నష్టమైనా కలుగు చేసిన ఎడలా, నీవు ఏమైనా రుణమున్న ఎడలా అది నా లెక్కలో చేర్చుము. అతడు నీకు ఏమైనా నష్టమైనను కలుగు చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. అంటే ఏదైనా ఫిలోమోను తరపున ఫిలోమోనుకి ఒనెసీము ఏమైనా నష్టం కలిగించినా, లేదా ఏమైనా రుణం అంటే ఏదైనా లోను, బాకీయో, ఏదైనా డెప్ట్ ఉంటే అవన్నీ నా లెక్కలో వేయంటాడు పౌలు. పౌలుకి ఏం అవసరం అండి? ఎవరో పారిపోయిన దొంగని చేసిన నష్టాన్ని, లేదా పారిపోయే దొంగ చేసిన రుణాన్ని తీర్చవలసిన అవసరం పౌలుకి ఏముంది? మనం ఎవరో రుణాన్ని మనమే వేసుకుంటామా? వేసుకోం కదా. ఎవరి తప్పు వాడే కట్టుకోవాలి, ఎవరి రుణం వాడే తీర్చుకోవాలి, ఎవరి తప్పు వాడే భరించాలి. అదే కదా మన కాన్సెప్ట్ అంతా కూడా. కానీ ఇక్కడ ఎందుకు 18వ వచనంలో జరుగుతుంది? 18వ వచనంలో మాత్రం అతనేమైనా తప్పు చేస్తే నా మీద వేయి, అతనైనా అప్పు ఉంటే నా మీద వేయి ఎందుకు చెప్తున్నాడు? హియర్ క్లియర్లీ ఇండికేట్స్ హీ ఈస్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. యేసై చేసింది అదే కదా. మనం చేసాము, ఆయన భరించాడు. మనం చేసిన పాపానికి ఆయన అనుభవించాడు.
పాల్ క్లియర్లీ డెమాన్స్ట్రేట్స్ దట్ హీ ఈస్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. చాలా క్లియర్గా చెప్పేశాడు, నేను క్రీస్తుని ఫాలో అవుతున్నాను, నువ్వు నాలా చేయి. వాళ్ళు బైబిల్లో కూడా ఒక దగ్గర చెప్తాడు, మీరు నాలా ఫాలో అయితే క్రీస్తుని ఫాలో అయినట్టే అని చెప్పి ఒక దగ్గర చెప్తారనమాట. సో అక్కడ ఎలాగైతే పౌలు తన మీద ఒనేసీము యొక్క రుణాన్ని, ఒనేసీము చేసిన తప్పుల్ని తన మీద వేసుకుంటున్నాడో, అదేవిధంగా బైబిల్లో యేసుక్రీస్తు శిలువ మీద మన తప్పుల్ని, మన రుణాన్ని ఆయన మీద వేసుకున్నాడు అనమాట. సమాధానం ఎక్కడొచ్చింది? శిలువ మీద వచ్చింది. అన్ని ప్రేమకి, సమాధానంతో కూడిన ప్రేమకి ఉన్న తేడా అదే. ఒకరు చేసిన పాపాన్ని మన మీద వేసుకోవడంలో సమాధానం ఉంది. నేను వచ్చిన దొంగని వీటి మీద 4 కడ్డీ వాతలు పెడితే అక్కడ వాడికి సమాధానం రాలా, వాడికి ఆ పుండ్లు మానేదాకా నొప్పి వాడికి. కానీ అదే నేను వాడిని క్షమించి, వాడి తప్పు ఏమన్నా ఉంటే నేను క్షమించేశాను రా, నువ్వు రా రేపు నుంచి పనిలోకి అంటే సమాధానం. అయ్యా నువ్వు తప్పిపోయావు, నువ్వు నా దగ్గర నుంచి నా ఆశనంతా తీసుకెళ్ళిపోయావు, నువ్వు పోయి ఆ పశువుల దగ్గర మేత వేసుకుంటా, పశువులతో పాటు అని ఆ తప్పిపోయిన కుమారుడు వాళ్ళ తండ్రి చెప్తే సమాధానం కాదు. ఒరే నువ్వు తప్పిపోయినా నువ్వు నా కుమారుడవే, నువ్వు పారిపోయినా నా కుమారుడే, నువ్వు ద్రోహం చేసినా నా కుమారుడివే, నేను క్షమించాను, నువ్వు మళ్ళీ నా కుమారుడివే అంటే అది సమాధానంతో కూడిన ప్రేమ. ఇక్కడ మనం నేర్చుకున్న మొదటి విషయం ఇందాక, క్రైస్ట్ చేంజెస్ ఐడెంటిటీ. క్రీస్తు మన గుర్తింపును మారుస్తాడు, అంటే నిష్ప్రయోజకుడుగా నుంచి ప్రయోజకుడిగా. రెండవ విషయం, క్రైస్ట్ చేంజెస్ అవర్ స్టేటస్, అంటే ఒక దాసుడిగా నుంచి సమబుద్ధిగా, అంటే పౌలుతో సమానంగా చేర్చుకోమని చెప్పాడు కదా, హీ చేంజెస్ ద స్టేటస్. మూడవ విషయం, హీ యాక్సెప్ట్స్ అవర్ డెప్ట్స్, హీ బేర్స్ అవర్ డెప్ట్స్, మన పాపాలని తన మీద వేసుకునేవాడు అనమాట క్రీస్తు. తర్వాత మూడవ అంశము, ది గాస్పెల్ డెస్ట్రాయిస్ సోషల్ బిలీఫ్స్. సువార్త సామాజిక గోడలను బద్దలు కొడుతుంది. ఇది చాలా కొంచెం క్రిటికల్గా ఉండొచ్చు, నేను చెప్పాను ఇది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. సువార్త సామాజిక గోడలను బద్దలు కొడుతుంది. ఏంది సమాజపు గోడలు? ఏంటది? కులం, మతం, జాతి, కలర్, రంగు, ఈ డిస్క్రిమినేటరీ థింగ్స్, అంటే ఈ వివక్షతో కూడినవన్నీ కూడా సామాజిక గోడలు. ఇవి మనుషులు కట్టుకున్నవి. ఈ కథలో మనకు ఫిలోమోనుకి ఒనేసిముకి మధ్య ఉన్న సామాజిక గోడ ఏంది? నువ్వు దాసుడవి, నేను అధికారిని. నువ్వు యూదుడివి, నేను రోమియుడిని. అదే కదా అక్కడ ఆ కథలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సామాజిక గోడ అదే. ఒక దాసుడు, ఒక అధికారి, ఒక యూదుడు, ఒక రోమియుడు, ఇద్దరి మధ్య ఉన్న సామాజిక గోడ. ఈ సామాజిక గోడని కూడా సువార్త మార్చింది. ఒకసారి మీరు 16వ వచనాన్ని చూడండి. అతనిక మీదట దాసుడుగా ఉండగా దాసుడి కంటే ఎక్కువగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును, శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు కొద్ది దినములు నిన్ను ఎడబాసి ఉంటాను. సరే, చిన్న షార్ట్గా చెప్తాను. ఇప్పటిదాకా నీ దగ్గర దాసుడుగా ఉన్నాడు, ఇక మీద దాసుడు కాదు, ఇక నుంచి దాసుడు కంటే ఎక్కువగా ప్రియ సహోదరుడుగా ఉంటాడు అని చెప్పేసి. చాలా కష్టం కదా, ఇంతకాలం మన దగ్గర రే ఆ పని చేయి, రే ఆ తౌడెత్తు, రే ఆ గాడిదలకు మేత పెట్టు, రే ఇల్లు తోడు అంటున్న దాసుడిని సహోదరుడుగా చూడాలంటే కొంచెం కష్టం. అవునా కదా? కానీ సువార్త ఆ సామాజిక గోడల్ని బద్దలు కొట్టింది. అదే కదా జరిగింది. ఒక దొంగకి దాసుడికే ఇంత కష్టంగా ఉన్నప్పుడు దేవుని కుమారుడు అనబడిన వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చి మన మధ్యలో మనతో సమానంగా ఉండాలంటే ఆయనకు అంత కష్టంగా ఉంటుంది. చాలా కష్టం. ఎందుకంటే మనం బూతులు మాట్లాడతాం, రే నలుపు తిడతాం, కలర్ డిస్క్రిమినేషన్ చేస్తాం, రే నీ కులం ఏంద్రా అని అడుగుతాం, ఏంట్రా మీరు అని అడుగుతాం. అవును కదా, మనమంతా మనం ఏసై అయితే నాకు తెలిసి ఏసై కానీ ఈ పొరపాటున భారతదేశంలో పుట్టుంటే ఏసైని కూడా మీరేంట్లు అని అడుగుంటారు మన వాళ్ళు. కానీ అదృష్టవశాత్తు ఆయన ఎడగొట్ల, ఆయన అడగొట్టాడు.
సో ఈ సోషల్ డిస్క్రిమినేషన్స్ అని అన్నిటిని బద్దలు కొట్టుకొని ఒక కొత్త మార్గాన్ని యేసయ్య సృష్టించాడు. ఏంది? ఆయనే దేవుని కుమారుడుగా ఉండి ఈ భూమి మీదకి రాగలనప్పుడు ఒక అధికారిగా ఉండి నువ్వు ఒక దాసుని యాక్సెప్ట్ చేయలేవా? అక్కడ యేసయ్య ఈ భూమి మీదకి సోషల్ బ్యారియర్స్నే కాదు, స్పిరిచువల్ బ్యారియర్స్, అంటే శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చిన వ్యక్తి అంత పెద్ద విప్లవం అసలు లిటరల్లీ అది చాలా పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే ఇన్ ఆల్ ద మిథాలజీస్, అన్ని మతాల్లో ఎక్కడ కూడా దేవుడు భూమి మీదకి నరావతారిగా వచ్చినట్టు లేదు, ఎక్కడ లేదు. అన్ని మిథాలజీస్లో దేవుడు ఉన్నారు, అందరికీ దేవుళ్ళు ఉన్నారు, కానీ ఏ దేవుడు నరావతారిగా భూమి మీదకి రాలేదు. వాళ్ళందరూ భూమి మీదే ఉన్నారు, వాళ్ళందరూ ఇంకొక లోకం ఎక్కడ లేదు, అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు పరిత్వం రాలేదు. బట్ ఒక సోషల్ బ్యారియర్ని కానీ స్పిరిచువల్ బ్యారియర్ని ఇచ్చి బద్దలు కొట్టుకొని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈరోజు ఆ సువార్తని మనం నమ్ముతున్నాం. అంటే యేసయ్య భూమి మీదకి వచ్చాడు అనే సువార్తను మనం నమ్ముతున్నప్పుడు ఈ ఫిలోమోను ఈ దాసుని యాక్సెప్ట్ చేయాలి కదా. అంటే నువ్వు మాత్రం యేసయ్యని నమ్ముతావు. ఏమని? యేసయ్య నీ కోసం భూమి మీదకి వచ్చాడు, యేసయ్య నీ కోసం చనిపోయాడు, యేసయ్య దేవుడైనా మానవుడయ్యాడు, యేసయ్య నీ కోసం మారతాడు మనిషిగా. కానీ నువ్వు మాత్రం అధికారిగానే ఉంటా అంటే ఎట్టా? నువ్వు మాత్రం దొంగని సహోదరుడు యాక్సెప్ట్ చేయవా? అంటే దేవుడు మాత్రం నేను యాక్సెప్ట్ చేయాలా? సో ఫిలోమోనుకి అదే రాశాడు, ఇక మీదట అతడు దాసుడుగా కాక దాసుడు కంటే ఎక్కువగా ప్రియ సహోదరుడుగా ఉండేటట్టుగా యాక్సెప్ట్ చేయమని. చాలా చాలా సెన్సిటివ్ టాపిక్స్ ఇవి. ఒక దాసుని బ్రదర్గా యాక్సెప్ట్ చేయమని చెప్పడం, ఇప్పటిదాకా ఉన్న ఒక వేస్ట్ ఫెలోని యూస్ఫుల్గా యాక్సెప్ట్ చేయమని చెప్పడం, నిష్ప్రయోజకుని ప్రయోజనంగా యాక్సెప్ట్ చేయమని చెప్పడం, ఇప్పటిదాకా తనకంటే తక్కువ స్థాయి వ్యక్తిని ఇక నుంచి నీతో సమవుజ్జిగా యాక్సెప్ట్ చేయమని చెప్పడం, ఇప్పటిదాకా ఎటువంటి స్టేటస్ లేని వ్యక్తిని ఈ రోజు నుంచి నన్ను ఎలా చూస్తున్నావో నువ్వు అతన్ని అలాగే చూడాలని చెప్పడం చాలా సెన్సిటివ్ థింగ్స్. మన ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకి మనం ఆ స్టేటస్ ఇవ్వం. అలాంటిది పారిపోయిన ఒక దొంగకి, దొంగతనం చేసి పారిపోయిన ఒక దాసుడికి ఈక్వలెంట్ స్టేటస్ ఇవ్వాలంటే ఫిలోమోనుకి ఎంత హార్ట్ ఉండాలి? మనం ఇస్తామా అండి? మనం ఇస్తామా? నిజంగా మనమైతే ఇయ్యం. ఈ సువార్త అంతా బాగా వింటాం, కానీ ఇంకొంతసేపు చాలా బాగుంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత మనం ఇయ్యం, కానీ ఇవ్వాలి. ఈరోజు ఈ మూడు వచనాలు చెప్పాను నేను. 1:11, 1:16, 1:18. ఒక దగ్గర ఐడెంటిటీ చేంజ్ అయింది. సువార్త ఐడెంటిటీ మారుస్తుంది, నిష్ప్రయోజకుడిగా నుంచి ప్రయోజకుడిగా. 2, సువార్త ప్రేమలో సమాధానాన్ని కోరుకుంటుంది, ఎటువంటి క్రూరత్వాన్ని కోరుకోదు. 3, సువార్త ఈక్వలెన్సీ చూస్తుంది, అంటే నీతో ఉన్న వ్యక్తి నీతో సమవుజ్జిగా ఉండాలి, ఎక్కడ ఎటువంటి హచ్చు తగ్గులు లేవు. సువార్త ఎక్కడ కూడా రుణాన్ని వాడే భరించాలి అనదు, రుణాన్ని వాళ్ళ మీద వేసుకుంటుంది. యేసయ్య ఎలా మన రుణాన్ని ఆయన మీద వేసుకున్నాడో ఆ విధంగా. తర్వాత సువార్త ఎప్పుడు కూడా దాసుడి స్థాయిలో ఉంచదు, దాసుడి కంటే ఎక్కువగా ప్రియ సహోదరుడిగా ఉంచుతుంది. చాలా చిన్న సువార్త. 3 వచనాలు చెప్పాను. ఈ 3 వచనాల్లో మనకి ఇంత సాదృశ్యం కనపడదు, ఇంత గొప్ప సువార్త కనపడదు. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి ఈ సువార్తను మొత్తం చదవండి, మీ లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది. సోషల్ బ్యారియర్స్, ఎకనామిక్ బ్యారియర్స్, స్పిరిచువల్ బ్యారియర్స్, వీటన్నిటిని ఒక్క పత్రికలో స్ట్రైక్ చేశాడు పౌలు. ఆయన ఎక్కడ కూడా అందుకే ఎందుకు ఈ పత్రిక అంత స్పెషల్ అని చెప్పానంటే, ఒక సంఘానికి రాయలేదు, ఏదో ఒక ప్రదేశానికి కోసం రాయలేదు, ఒక వ్యక్తికి మరొక వ్యక్తి రాస్తున్నాడంటే ఆ పత్రిక చాలా స్పెషల్ అండి. ఎంత స్పెషల్ అంటే 3 వచనాల్లో ఒక నిష్ప్రయోజకుడిని ప్రయోజకుడిగా మార్చంట. మనుషుల మధ్య సోషల్ బార్డర్స్ ఉండకూడదు, దాసుడు అధికారి ఉండకూడదు, కుల వివక్ష ఉండకూడదు, ఈక్వలెన్సీ ఉండాలి.
పారిపోయిన దొంగ దగ్గరే అంత ఉన్నప్పుడు మన దగ్గర ఇంకెంత ఉండాలి ఈక్వలెన్సీ, అవును కదా. నేను మీకు సామాజిక గోడల్ని బద్దలు కొడుతుంది. ఈరోజు మనం అందరం ఒక డెసిషన్ తీసుకున్నాం. మనం ఎలా బ్రేక్ చేస్తున్నాం మన సోషల్ వాల్స్, మన ఈక్వలెన్సీని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం, ఎలా నిష్ప్రయోజకమైన మనము క్రీస్తులో ప్రయోజకులుగా ఎలా మారుతాం. ప్రేమ అంటే సమాధానంతో కూడింది అనే విషయాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే ఒనేసిము ఎలా నిష్ప్రయోజకుడుగా ఉండి ప్రయోజకుడుగా మార్చబడ్డాడు, మనం కూడా ఆ విధంగా ప్రయోజకుడుగా మార్చబడ్డాం. ఎలాగైతే ఫిలోమోనుకి ఒనేసిముకి మధ్య పౌలు వారధిగా రాయబారిగా ప్రవర్తించాడో అదేవిధంగా మనకు యెహోవా దేవుడికి క్రీస్తు అనబడిన వ్యక్తి రాయబారిగా ప్రవర్తించాడు. ఎలాగైతే పౌలు ఒనేసిము చేసిన తప్పుని నా మీద వేసుకొని వాడిని క్షమించు అని చెప్పాడో అదేవిధంగా క్రీస్తు ఈ మనుషులు చేసిన పాపాన్ని నా మీద వేసుకుంటున్నాను, వీళ్ళని క్షమించు అన్నాడు సిలువ మీద. సో వీఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్ వీఆర్ వేస్ట్. మనం నిష్ప్రయోజకం యాక్సెప్ట్ చేస్తే ప్రయోజకులుగా మారతాం. ఆ సమాధానంతో కూడిన ప్రేమ మన జీవితాల్లోకి వస్తుంది. ఆ తర్వాత మనం కూడా మన సోషల్ బ్యారియర్స్ని బ్రేక్ చేసి ఈక్వలెన్సీలో ఉంటాం. మనం ఇక మీద దాసులం కాదు, ప్రియ సహోదరులము. ఒక చిన్న